కృషితో నాస్తి దుర్భక్షం అని అంటారు. మనిషి కష్టపడితే ఏదైనా సాధించగలరు. ఈ సంగతిని గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు నిరూపించాడు. అదెలాగో చూద్దాం. భూమిని తల్లిలా భావించే రైతు రోసయ్య. నేల ఆరోగ్యమై రైతుకు సౌభాగ్యం తెచ్చిపెడుతుందని దృఢంగా నమ్ముతారు. తన పొలంలో ఇదే విధానం అమలు చేసి చూపారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అభినందనలు పొందారు. పంట చేతికొచ్చిన తర్వాత మాత్రమే మిగతా రైతులు ఆదాయం పొందితే రోసయ్య మాత్రం రోజువారీ ఆదాయం అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన నామాన రోసయ్య సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. బహుళ పంటల విధానమే రైతుకు శ్రీరామ రక్ష అని నమ్మారు. తన పొలంలో ఏ పంటలు పండుతాయో మట్టి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత అంబాజీపేట వెళ్లి కొబ్బరి మొక్కలు తెచ్చి నాటారు. 4 ఏళ్ల తర్వాత కాపు రావడం మొదలైంది. ఆ తర్వాత పొలంలో ఎర్రమట్టి పోయించారు. వివిధ రకాల పండ్ల మొక్కలు నాటుకుంటూ వెళ్లారు. జామ, సపోటా, అరటి, బొప్పాయ, సీతాఫలం, బత్తాయి, నేరేడు, మామిడి, నారింజ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్ వంటి పండ్ల మొక్కలు, మేడి, ఉసిరి, కుంకుడుకాయ వంటి ఇతర రకాల చెట్లు రోసయ్య పొలంలో ఉన్నాయి. వీటిలోనూ ఒక్కో పంటలో 2-3 రకాలు ఉంటాయి. ఇవి కాకుండా 10 రకాల కూరగాయలు, 4-5 రకాల ఆకుకూరలు వేశారు. పసుపు, అల్లం, యాలుకలు వంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు. అంతేకాదు పశువులకు మేత కోసం 2 రకాల గడ్డి కూడా వేశారు. ఇలా మొత్తం 50కి పైగా పంటలను ఒకే చోట పండిస్తున్నారు. కేవలం 75 సెంట్ల పొలంలోనే ఇన్ని పంటలు పండిస్తుండడం నామాన రోసయ్య ప్రత్యేకత. అంటే వరి వేయటం, కొయ్యటం, తీయటం, మళ్ళీ తీయటం బాగోట్లేదు. ఏదన్నా గట్టి పంట వేస్తే 10 ఏళ్ళ పాటు ఉంటే మనకి తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో చేను మెరక చేను, రెండో చేలో నుంచి నీళ్లు మన చేలోకి రావు. కాబట్టి ఇక్కడ లేని పంట ఒకటి పండిస్తే మనకి ఆదాయం ఎక్కువ వచ్చిద్దని ఆశపడ్డా అన్నమాట. లేని పంట అంటే మా ఊళ్ళో కొబ్బరి లేదు, నిమ్మలు లేవు. కాబట్టి కొబ్బరి నిమ్మ వేసుకుంటే రోజువారీ కాపు ఎప్పుడూ కాయాలి. చెట్టు ఎప్పుడూ కాస్తుంది. కొబ్బరి నిమ్మ కూడా అట్లాగే కాస్తుంది. అందువల్ల ఈ 2 రకాలను ఎన్నుకున్నాను అన్నమాట. ఎన్నుకొని బాపట్ల పోయి వ్యవసాయ కళాశాలలో అడిగితే కొబ్బరి అవుద్దండి, మీరు వేసుకోండి అన్నారు. రోసయ్య పూర్తిగా ప్రకృతి సేద్యం విధానంలోనే పంటలు పండిస్తున్నారు. 15 ఏళ్ల క్రితమే పాలేకర్ వ్యవసాయం క్లాసులకు వెళ్లారు. అలాగే సేంద్రీయ వ్యవసాయంపై జరిగే కార్యక్రమాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. రోసయ్య ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి. గోమూత్రం సేకరించి జీవామృతం, ఇతర కషాయాలు తయారు చేసుకుంటారు. 82 ఏళ్ల వయసులోనూ కొబ్బరి చెట్లు ఎక్కి గెలలు ఆయనే కిందకు దింపుతారు. 30 ఏళ్లుగా పొలం పనులకు కూలీలు అవసరం లేకుండా పనిచేస్తున్నారు. తేమ ఆరకుండా ఉంటే పాలేగారు చెప్పాడు, తేమ ఆరకుండా ఉంటే ఎర్రల పైకి వస్తూ ఉంటాయి. నీకు నువ్వు వేసి నీరు అంతా మట్టి చేస్తే, మట్టిలో కలిపేస్తే భూమి గాలి ఆడిద్ది, రంధ్రాలు పడి. కాబట్టి నువ్వు అట్లా చేయమన్నారు. కోనా తీసుకెళ్ళాడు. కోనా తీసుకెళ్ళి అక్కడ చెరుకు పంట ఇవన్నీ చూపించారు. కోనా తీసుకెళ్ళి బారామతి తాలూకాని, షోలాపూర్ తాలూకా 2 తాలూకాల్లో చూపించారు 4 రోజులు గవర్నమెంట్. మళ్ళీ పార్వతీపురం తీసుకుపోయి అక్కడ మీటింగ్ వినిపించారు. ఆయన చెప్పే మాటలన్నీ గవర్నమెంట్ ఉచితంగానే. పండ్లు, కొబ్బరి బొండాలను విక్రయం ద్వారా నెలకు 25,000 రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. రోసయ్య చేస్తున్న ప్రకృతి సాగు గురించి అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు సైతం రోసయ్యను అభినందించారు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మా చిన్నప్పటి నుంచి రోసయ్య పెద్దనాన్న గారిని చూస్తున్నాం. వారు ఈ మాగాణి పొలాన్ని మెట్ట భూమిగా మార్చి తన సొంత రెక్కల కష్టం మీద, అప్పట్లో బోర్లు లేకపోయినా సరే ఊర్లో కావడి మీద కుండల్లో నీళ్లు మోసుకొచ్చి ఈ తోటను తయారు చేశారు. దీంట్లో ఇప్పుడు సుమారుగా 52 రకాల నుంచి 55 రకాల వరకు రకరకాల పండ్లు, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. తర్వాత వారికి కావాల్సిన, వారి కుటుంబానికి కావాల్సిన మంచి ఆహార పదార్థాలు అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవటమే కాకుండా మిగిలినవి మన గ్రామంలోనే సెంటర్లో చిన్నగా ఒక ప్లేస్ పెట్టుకొని దాంట్లో అమ్ముతూ సుమారుగా మంచి ఆదాయాన్ని ఆయన సంపాదిస్తున్నారు. 2016లోని 2017లో మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోని మొత్తం నేచురల్ ప్రకృతి వ్యవసాయం
కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. అప్పుడు పూర్తి స్థాయిలోని ఈయన చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఈయన రోసయ్య గారు అన్ని విధాలా పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రామంలోని మిగతా రైతులు ఈయన చేయడంతో పాటు మిగతా రైతులు కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మిగతా రైతులు కూడా చెప్పి చేయించేవారు. రోసయ్య అప్పట్లోనే 5వ తరగతి వరకు చదివారు. తండ్రి నుంచి వచ్చిన 75 సెంట్లు పొలంలోనే సేద్యం ప్రారంభించారు. వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని చెప్పేవారికి రోసయ్య అనుసరిస్తున్న సాగు విధానాలు ఆదర్శం. కష్టాన్ని మాత్రమే నమ్ముకొని నేల తల్లిని కాపాడుకుంటూ వ్యవసాయం చేస్తూ వచ్చిన ఫలసాయంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నారు.